హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది సిస్టమ్ డిజైన్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మనం సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, కన్స్ట్రైన్స్, ట్రేడ్ ఆఫ్స్, వీటి గురించి బేసిక్ అండర్స్టాండింగ్ చూసాం కదా. ఈ వీడియోలో మనం సిస్టమ్ డిజైన్ లో చాలా ఇంపార్టెంట్ అయిన నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గురించి నేర్చుకుందాం. సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడం ఒక్కటే సరిపోదు. ఆ సాఫ్ట్వేర్ ఎంతమంది యూజర్స్ ని హ్యాండిల్ చేయగలదు, ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుందా, ఫాస్ట్ గా వర్క్ చేస్తుందా, సెక్యూర్ గా ఉంటుందా, ఫ్యూచర్ లో మెయింటైన్ చేయడం ఈజీయా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పే కాన్సెప్ట్ ని నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటారు. ఈ వీడియోలో మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని ఒక్కొక్కటి ఈజీగా అర్థం చేసుకుందాం. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కాన్సెప్ట్ స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ కి యూజర్స్, రిక్వెస్ట్ లేదా ట్రాఫిక్ పెరిగినా కూడా పర్ఫార్మెన్స్ ని మెయింటైన్ చేస్తూ క్రాష్ అవ్వకుండా వర్క్ చేయగలిగే కెపాసిటీని స్కేలబిలిటీ అంటారు. డెఫినేషన్ కొంచెం పెద్దగా ఉంది కదా. సింపుల్ గా చెప్పాలంటే యూజర్స్ పెరిగినా కూడా సిస్టమ్ క్రాష్ అవ్వకుండా హ్యాండిల్ చేయడం అనమాట. సపోజ్ మీ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది అనుకోండి. స్టార్టింగ్ లో మీ రెస్టారెంట్ కి డైలీ 100 నుండి 200 కస్టమర్స్ వస్తున్నారు. మీ దగ్గర 4 వెయిటర్స్ ఉన్నారు, 10 టేబుల్స్ ఉన్నాయి, స్మాల్ కిచెన్ ఉంది, 2 చెఫ్స్ ఉన్నారు. ఈ సెటప్ తో 100 నుండి 200 కస్టమర్స్ ని చాలా ఈజీగా సర్వ్ చేస్తారు. కానీ ఒక రోజు మీ రెస్టారెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది అనుకోండి. నెక్స్ట్ డే 100 కస్టమర్స్ కాదు, 1000 కస్టమర్స్ ఒకేసారి రెస్టారెంట్కి వచ్చారు. ఇప్పుడేం జరుగుతుంది? సేమ్ అదే 4 వెయిటర్స్, 10 టేబుల్స్, కిచెన్ తో, 2 షెఫ్స్ తో అందరికి సర్వ్ చేయగలరా? ఆబ్వియస్లీ లేదు కదా. కస్టమర్స్ వెయిటింగ్ లో ఉంటారు, టేబుల్స్ దొరకవు, ఆర్డర్స్ లేట్ అవుతాయి. సో ఇక్కడ ప్రాబ్లం అనేది రెస్టారెంట్ లో లేదు, ప్రాబ్లం అనేది కెపాసిటీలో ఉందన్నమాట. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఆబ్వియస్లీ రెస్టారెంట్ ని స్కేల్ చేయాలి. అంటే ఎక్కువ వెయిటర్స్ ని హైర్ చేయాలి, ఎక్కువ షెఫ్స్ ని పెట్టాలి, టేబుల్స్ పెంచాలి, కిచెన్ సైజ్ పెంచాలి. ఇలా రెస్టారెంట్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తే 100 కస్టమర్స్ కాదు, 1000 కస్టమర్స్ వచ్చినా స్మూత్ గా హ్యాండిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అవైలబిలిటీ. అవైలబిలిటీ అంటే యూజర్స్ కి 24/7 అవైలబుల్ గా ఉండి సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తే దాన్ని అవైలబిలిటీ అంటారు. సపోజ్ మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే ఓపెన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. యాప్ ఓపెన్ అవ్వకపోతే లేదా సర్వర్ డౌన్ ఉంటే ట్రాన్సాక్షన్ చేయలేరు. కాబట్టి ఇలాంటి అప్లికేషన్స్ 24/7 యూజర్స్ కి అవైలబుల్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ రిలయబిలిటీ. ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ ప్రతిసారి కరెక్ట్ గా, కన్సిస్టెంట్ గా, ఎర్రర్స్ లేకుండా తన పనిని కంప్లీట్ చేయగలిగితే దాన్ని రిలయబిలిటీ అంటారు. ఎగ్జాంపుల్ కి సపోజ్ మీరు ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్ళడానికి ఒక బస్ యూస్ చేస్తున్నారు అనుకోండి. ఆ బస్సు రోజు కరెక్ట్ టైం కి వస్తే అండ్ ఆల్సో సేఫ్ గా డెస్టినేషన్ కి తీసుకెళ్తే మీరు ఆ బస్ ని నమ్ముతారు. కానీ ఒక రోజు వస్తుంది, ఇంకో రోజు రాదు, మధ్యలో బ్రేక్ డౌన్ అవుతుంది అంటే ఆ బస్ మీద మీకు ట్రస్ట్ పోతుంది. దాన్ని రిలయబిలిటీ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ లేటెన్సీ. లేటెన్సీ అంటే యూజర్ రిక్వెస్ట్ పంపిన తర్వాత సిస్టమ్ రెస్పాన్స్ స్టార్ట్ అవ్వడానికి పడిన టైం ని లేటెన్సీ అంటారు. సపోజ్ మీరు గూగుల్లో సెర్చ్ బటన్ క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత రిజల్ట్ కనిపించడానికి పడిన టైం ని లేటెన్సీ అంటారు. అండ్ నెక్స్ట్ త్రోపుట్. త్రోపుట్ అంటే ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ ఒక స్పెసిఫిక్ టైమ్ లో ఎన్ని రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేయగలుగుతుందో దాన్ని త్రోపుట్ అంటారు. సపోజ్ ఒక సర్వర్ 1 సెకండ్ లో 10,000 రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేయగలుగుతుంది అంటే ఆ సర్వర్ కి హై త్రోపుట్ ఉంది అని చెప్తారు అనమాట. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్. సింపుల్ గా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ తన టాస్క్స్ ని ఎంత ఫాస్ట్ గా, ఎఫిషియెంట్ గా కంప్లీట్ చేస్తుందో దాన్ని పర్ఫార్మెన్స్ అంటారు. అంటే అప్లికేషన్ ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుందో అదే పర్ఫార్మెన్స్. సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు. యాప్ ఫాస్ట్ గా ఓపెన్ అవ్వాలి, ఫోటోస్ ఇమీడియట్లీ లోడ్ అవ్వాలి, రీల్స్ స్మూత్ గా ప్లే అవ్వాలి. ఇలా అప్లికేషన్ ఫాస్ట్ గా వర్క్ చేస్తే ఆ అప్లికేషన్ కి గుడ్ పర్ఫార్మెన్స్ ఉంది అని అంటాము. అండ్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే సిస్టమ్ లో స్టోర్ అయిన డేటా అన్ని ప్లేసెస్ లో ఒకేలా కరెక్ట్ గా కనిపించడాన్ని కన్సిస్టెన్సీ అంటారు. సపోజ్ మీరు గూగుల్ పే లో 500 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశారు. సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ అయ్యాక మీ బ్యాలెన్స్ అండ్ రిసీవర్స్ బ్యాలెన్స్ యొక్క బ్యాంక్ రికార్డ్స్ అన్ని సేమ్ ఇన్ఫర్మేషన్ చూపించాలి. దాన్ని కన్సిస్టెన్సీ అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ మెయింటైనబిలిటీ. మెయింటైనబిలిటీ అంటే సాఫ్ట్వేర్ ని ఫ్యూచర్ లో ఈజీగా అప్డేట్ చేయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, మెయింటైన్ చేయడాన్ని మెయింటైనబిలిటీ అంటారు. ఎగ్జాంపుల్ కి అప్లికేషన్ లో ఒక బగ్ వచ్చింది అనుకోండి. డెవలపర్ ఆ బగ్ ని ఈజీగా ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయగలిగితే ఆ సాఫ్ట్వేర్ ని మెయింటైనబుల్ గా ఉంది అని అంటాం అనమాట. నెక్స్ట్ ఎక్స్టెన్సిబిలిటీ. ఎక్స్టెన్సిబిలిటీ అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేయకుండా ఫ్యూచర్ లో కొత్త ఫీచర్స్ ని యాడ్ చేయగలిగితే ఆ ఎబిలిటీని ఎక్స్టెన్సిబిలిటీ అంటారు. ఎగ్జాంపుల్ కి ఫుడ్ డెలివరీ యాప్ లో ముందు ఫుడ్ ఆర్డర్స్ మాత్రమే ఉంటాయి, తర్వాత గ్రోసరీ డెలివరీస్, మెడిసిన్ డెలివరీస్, ఇలా ఎక్స్ట్రా ఫీచర్స్ ని ఎగ్జిస్టింగ్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా యాడ్ చేస్తారు అనమాట. దాన్ని ఎక్స్టెన్సిబిలిటీ అంటారు. అండ్ తర్వాత సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే అనాథరైజ్డ్ యూజర్స్ నుండి సిస్టమ్ ని, డేటాని ప్రొటెక్ట్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ని పాస్వర్డ్, ఓటీపీ, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తో ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి వేరే వాళ్ళకి అకౌంట్ యాక్సెస్ చేయడం ఈజీ కాదు. అండ్ ఫైనల్ గా కాస్ట్. కాస్ట్ అంటే సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేయడానికి అండ్ రన్ చేయడానికి అయ్యే టోటల్ ఎక్స్పెన్సెస్ ని కాస్ట్ అంటారు. సో ఈ వీడియోలో మనం సిస్టమ్ డిజైన్ లో చాలా ఇంపార్టెంట్ అయిన నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇవన్నీ డెఫినేషన్స్ మాత్రమే కాదు, రియల్ వరల్డ్ లో కంపెనీస్ ప్రతిరోజు యూస్ చేసే ప్రిన్సిపల్స్ అనమాట. ఇవన్నీ కలిసి ఒక ప్రొడక్షన్ రెడీ సాఫ్ట్వేర్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ ని బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే సిస్టమ్ డిజైన్ లో నెక్స్ట్ మనం నేర్చుకునే ప్రతి టాపిక్ కి ఇవే ఫౌండేషన్ అనమాట.